సుప్రియ గారు ఒక క్వశ్చన్, మీరు అక్కడికి వెళ్తే బాగుంటుందండి. మీరు అంటే ఈ సినిమా ఎంత స్పెషల్ మీకు అనేది తెలియదు, బికాజ్ యు ఆర్ రివైవింగ్ యువర్ ఫాదర్స్ బ్యానర్ ఎస్ఎస్ క్రియేషన్స్. ఐఎమ్ వెరీ వెరీ అంటేనండి, నాకు అన్నపూర్ణ గుడి కన్నా అంటే అదే అది కూడా చిన్న చిన్న వర్డే. నేను అక్కడ పెరిగాను. నాకు ప్రొడక్షన్ అంటే ఏది తెలిసినా అక్కడి నుంచే. అలానే నాన్నగారు ఆయన ఫస్ట్ టైం సినిమా తీసినప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్లో ఒక చిన్న సెట్ వేసుకుని ఒక చిన్న సినిమా ముచ్చటగా ముగ్గురని తీశారండి. అదే ఆయన ఫస్ట్ ఫిల్మ్. దాని తర్వాత నాన్నగారు గాయం, శివ, ఇద్దరిద్దరే, రాముడు వచ్చాడు, తాతగారితో కలెక్టర్ గారు అబ్బాయి, చాలా సినిమాలు చేశారండి. దెన్ హీ రిటైర్డ్. అండ్ ఆ ఎస్ఎస్ క్రియేషన్స్ అనేది నేను క్యాషియర్గా ఫస్ట్ టైం 16 ఏళ్ళప్పుడు నేను పనిచేశానండి. ఐ వాజ్ ద క్యాషియర్ ఫర్ ఐ థింక్ గాయం. సో I wanted to bring that back. I wanted to make a film with the blessings of Annapurna Studios in my father's banner. సో వై ఫర్ దిస్ ఫిల్మ్ అంటే కదండి, అంటే ఈ టైంలోనే ఎందుకు రివైవ్ చేయాలనిపించింది? ఎప్పటి నుంచో ఉండిందండి. I just didn't get the right story that I wanted to produce myself.